హ్మ్. ఇమాజిన్ చేసుకోండి. మీరు చాలా కష్టపడి ఒక అద్భుతమైన ఇంటిని కట్టారు. లోపల బెడ్రూమ్స్, కిచెన్, హాల్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు. కానీ ఆ ఇంట్లో ఫ్యాన్ వెయ్యాలన్నా, మోటార్ ఆన్ చేసి నీళ్లు పట్టుకోవాలన్నా, ఆ స్విచ్ బోర్డులు, మెయిన్ వాల్వులు అన్నీ మీ పక్కింటి వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఎలా ఉంటుంది? ఆ అదసలు ఇల్లు ఎలా అవుతుంది? మీరు కేవలం ఒక అద్దె ఇంట్లో ఉన్నట్టే లెక్క. పైకి మీ పేరుతో ఓనర్ అని బోర్డుండొచ్చు. కాని ఆ ఇంటికి ప్రాణం పోసే కరెంటు, నీరు వేరొకరి చేతిలో ఉన్నప్పుడు ఆ ఇంటికి నిజమైన స్వయం ప్రతిపత్తి ఎక్కడున్నట్టు? ఎగ్జాక్ట్లీ. ద డిబేట్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సరిగ్గా ఇలాంటిదే. అదే భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు లేదా మున్సిపాలిటీలు. 1992లో వచ్చిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం అట్టడుగు స్థాయిలోని ఈ సంస్థలకు రాజ్యాంగపరమైన హోదానిచ్చిందని నేను వాదిస్తున్నాను. ప్రజల చేతుల్లోకి పవర్ని బదిలీ చేసిన ఒక అద్భుతమైన మైలురాయిది. మైలురాయి కేవలం చూడటానికి మాత్రమే బావుంటుందని నా వాదన. ఎందుకంటే ఈ 74వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు కేవలం పనులను, బాధ్యతలను మాత్రమే అప్పగించింది తప్ప అసలైన అధికారాలను కాదు. నిజమైన పవర్, ఫండ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల గుప్పిట్లోనే ఉంచేసింది. హ్మ్. ఈ చట్టం ఎలా సాధికారత ఇచ్చిందో నేను వివరిస్తాను. ఇదేదో రాత్రికి రాత్రే వచ్చిన మార్పు కాదు. దీని వెనక పెద్ద చరిత్రే ఉంది. 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా, అంటే నగరపాలిక బిల్లు ద్వారా తొలి అడుగు వేసింది. అది లోక్సభలో పాసైనా రాజ్యసభలో వీగిపోయింది. అవును. ఆ తర్వాత 1990లో వీపీ సింగ్ గారి ప్రభుత్వం మళ్లీ ప్రయత్నించినా అది కూడా ఆగిపోయింది కదా. రైట్. అప్పుడు లోక్సభ రద్దై ఆ బిల్లు ఆగిపోయింది. చివరకు 1991లో పివి నరసింహారావు గారి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని 1992లో 74వ రాజ్యాంగ సవరణ చట్టంగా పాస్ చేసింది. ఇది జూన్ 1, 1993 నుండి అమల్లోకొచ్చింది. నిజమే. ఆ తేదీ చాలా ముఖ్యం. అవును. రాజ్యాంగంలో కొత్తగా పార్ట్ 9A అంటే ఆర్టికల్స్ 243 నుండి 243 వరకు చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేలా దీన్ని జస్టిషియబుల్ పార్ట్లోకి, అంటే న్యాయబద్ధమైన పరిధిలోకి తీసుకురావడం చిన్న విషయం కాదు. మీరు చెప్పిన ఈ రాజ్యాంగబద్ధమైన చేర్పులను నేను కాదనటం లేదు. పార్ట్ 9A వచ్చింది, ఆర్టికల్స్ వచ్చాయి, వాస్తవమే. కాని ఆ ఆర్టికల్స్ లోపల ఏముందో ఒక్కసారి చదివితే అసలు కథ అర్థమవుతుంది. ప్రతి కీలకమైన ఆర్థిక, పరిపాలనా అధికారం దగ్గర స్టేట్ లెజిస్లేచర్ మే, అంటే రాష్ట్ర శాసనసభ నిర్ణయించవచ్చు అనే పదాన్ని వాడారు. అంటే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వడం ఫెడరలిజం కదా? అది ఫెడరలిజం కాదు, పెత్తనం. ఇక్కడే అసలు సమస్య అంతా. రాజ్యాంగం రాష్ట్రాలకు మీరు అధికారాలివ్వచ్చు అని చెప్పింది కాని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పలేదు. పన్నులు వసూలు చేసే హక్కు స్థానిక సంస్థలకు రాజ్యాంగం డైరెక్ట్గా ఇవ్వలేదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యపైన వదిలేసింది. దీన్ని మీరు అధికార వికేంద్రీకరణ ఎలా అంటారు? ఇది కేవలం పరిపాలనా వికేంద్రీకరణ మాత్రమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆధునిక భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణం అనేది ఒక క్రమబద్ధమైన పురోగతి. 1688లోనే మద్రాసులో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఆ చార్టర్ 1687 డిసెంబర్లో వస్తే 1688 సెప్టెంబర్లో అమల్లోకొచ్చింది. అవును, బ్రిటిష్ వాళ్ల కాలంనాటి మాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత 1726లో బాంబే, కలకత్తాలో వచ్చాయి. అప్పట్నుంచి స్థానిక పాలన ఎదుగుతూనే ఉంది. 1870లో లార్డ్ మేయో తీసుకొచ్చిన ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం ఒక బేస్ అయితే, 1882లో లార్డ్ రిప్పన్ చేసిన తీర్మానం స్థానిక స్వపరిపాలనకు ఒక మ్యాగ్నా కార్టా లాంటిది. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం. అది చారిత్రక వాస్తవమే. కానీ ఆ తర్వాతేమైంది? ఆ తర్వాత 1907, 1909 మధ్య సిఈహెచ్ హ్యాబ్హౌస్ నేతృత్వంలోని రాయల్ కమిషన్ ఆన్ డిసెంట్రలైజేషన్ వచ్చింది. 1919 చట్టం ద్వారా దీన్ని ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టుగా మార్చారు. 1924లో కంటోన్మెంట్స్ యాక్ట్ తీసుకురావటం, 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా పూర్తిగా ప్రొవిన్షియల్ సబ్జెక్టుగా మార్చటం, ఇదంతా ఒక బలమైన చారిత్రక పునాది.
దానిమీద 74వ సవరణ ఒక పకడ్బందీ వ్యవస్థను నిర్మించింది. మీరు ఈ చారిత్రక పునాదిని చాలా గొప్పగా వర్ణించారు. కాని ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. మీరు చెప్తున్న రిప్పన్ తీర్మానాలు 1935 చట్టాలు అంత బలంగా ఉంటే స్వాతంత్ర్యం వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఇన్ని కమిటీలను ఎందుకు వేయాల్సి వచ్చింది? ఏది వ్యవస్థకైనా కాలానుగుణంగా మార్పులు అవసరం గదా, అందుకే ఆ కమిటీలు వేశారు. మార్పుల కోసం కాదు. ఇల్లు పునాది కదలిపోతుంటే పైకప్పుకు ప్యాచులు వేసినట్లుగా కేంద్రం కమిటీల మీద కమిటీలు వేస్తూనే ఉంది. వాటన్నింటి రిపోర్ట్లల్లో ఉన్న కామన్ పాయింట్ వింటే మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు 1949-51లో పీకే వాటల్ నేతృత్వంలో వేసిన లోకల్ ఫైనాన్స్ ఎంక్వైరీ కమిటీ చూసుకోండి. ఆ తరువాత జాన్ మత్తాయ్ కమిషన్ కూడా వచ్చింది. అవును, 1953-54లో జాన్ మత్తాయ్ టాక్సేషన్ కమిషన్. మళ్లీ 1963లో మునిసిపల్ ఉద్యోగుల కోసం నూరుద్దీన్ అహ్మద్ కమిటీ, రూరల్ అర్బన్ రిలేషన్స్పై ఏపీ జెయిన్ కమిటీ. ఇవన్నీ అవే విషయాలు మొత్తుకున్నాయి. అసలు స్థానిక సంస్థల్లో నిధుల కొరత ఎంత దారుణంగా ఉందంటే 1963లో రఫీక్ జకారియా నేతృత్వంలో కేవలం ఆర్థిక వనరుల పెంపు కోసమే ప్రత్యేకంగా ఒక మంత్రుల కమిటీని వేయాల్సొచ్చింది. సరే, ఆ తరువాత కూడా కమిటీలొచ్చాయి కదా? ఖచ్చితంగా వచ్చాయి. బిఎస్ మూర్తి కమిటీ, గిరిజాపతి ముఖర్జీ నేతృత్వంలో బడ్జెట్ రిఫార్మ్స్ కమిటీ, కెఎన్ సహాయ్ కమిటీ, చివరగా 1985-88 మధ్య సీఎం కురియా కమిషన్. ఇన్ని కమిటీలు ఏసినా ఏమని తేల్చాయి? స్థానిక సంస్థలకు స్వంత ఆదాయ వనరులు లేవు, అవి ఆర్థికంగా ఆకలితో అలమటిస్తున్నాయి అని. 74వ సవరణ కూడా ఆ ఆకలిని తీర్చలేదు. చూడండి, మీరు ఆర్థిక కోణాన్ని మాత్రమే పట్టుకుని ఈ చట్టం తీసుకొచ్చిన సంస్థాగత విప్లవాన్ని విస్మరిస్తున్నారు. ఈ చట్టం దేశవ్యాప్తంగా 3 రకాల మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. అది ఎంత సైంటిఫిక్గా జరిగిందో గమనించండి. అంటే ఆ వర్గీకరణ గురించి చెప్తున్నారా? అవును, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా మారుతున్న ప్రదేశాలకు నగర పంచాయతీ అని, చిన్న పట్టణ ప్రాంతాలకు మున్సిపల్ కౌన్సిల్ అని, మరియు పెద్ద పట్టణ ప్రాంతాలకు మున్సిపల్ కార్పొరేషన్ అని స్పష్టంగా విభజించింది. దీన్ని రాజకీయ నాయకులు తమ ఇష్టమొచ్చినట్టు నిర్ణయించరు. ఆ రాష్ట్ర గవర్నర్ 5 అంశాల ఆధారంగా ఒక ప్రాంతాన్ని గుర్తిస్తారు: జనాభా, జనసాంద్రత, స్థానికంగా వచ్చే ఆదాయం, వ్యవసాయేతర పనుల్లో ఉన్న ఉపాధి శాతం మరియు ఆర్థిక ప్రాముఖ్యత. ఇదొక సిస్టమాటిక్ అప్రోచ్ కాదా? సిస్టమాటిక్ అప్రోచ్ లాగానే కనిపిస్తోంది. కానీ ఈ నిర్మాణంలో ఉన్న మినహాయింపులు చూడండి. ఒకవేళ ఏదైనా పారిశ్రామిక ప్రాంతంలో ఆ ఇండస్ట్రీనే పౌరసేవలు అందిస్తోందనుకోండి, గవర్నర్ ఆ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ టౌన్షిప్గా ప్రకటించవచ్చు. అప్పుడు అక్కడ మున్సిపాలిటీ ఉండదు. అదొక స్పెషల్ కేస్ కదా? అది మాత్రమే కాదు, రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాలకు కూడా ఈ చట్టం వర్తించదు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, గూర్ఖా హిల్ కౌన్సిల్కున్న అధికారాలకు ఈ చట్టం వల్ల ఎలాంటి విఘాతం కలగదు. అంటే ఇన్ని ఎక్సెప్షన్స్తో ఇది దేశమంతా ఒకేలా ఎలా అమలవుతుంది? అంతేకాదు, ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. అసలు దేశంలో 8 రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలున్నాయి. అవును, కార్పొరేషన్స్, కౌన్సిల్స్ కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. రైట్. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్తో పాటు నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ, కంటోన్మెంట్ బోర్డ్, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్ మరియు స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. కేంద్ర స్థాయిలో వీటిని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూసుకుంటుంటే, కంటోన్మెంట్ బోర్డులను రక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్రపాలిత ప్రాంతాల్లో హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తాయి. ఇన్ని రకాల బాడీస్, ఇన్ని మంత్రిత్వ శాఖలున్నప్పుడు స్వయం ప్రతిపత్తి అనేది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఆ 8 రకాలు ఉన్నమాట వాస్తవమే. కానీ జనాభా అత్యధికంగా ఉండేది కార్పొరేషన్లో, కౌన్సిల్లోనే కదా. అక్కడ ఎన్నికలెలా జరుగుతున్నాయో చూడండి. సభ్యులందరూ ప్రత్యక్షంగా వార్డుల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రజాస్వామ్యం గ్రౌండ్ లెవెల్కి వెళ్లడమంటే ఇదే. ఎన్నికలు జరగడం మంచిదే, కాదనట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు రిజర్వ్ చేశారు. మొత్తం సీట్లలో కనీసం 1/3 సీట్లను మహిళలకు కేటాయించారు. ఇది భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని మార్చేసిన నిర్ణయం. ఆర్టికల్ 334 ప్రకారం ఈ రిజర్వేషన్లు 2030 వరకు కొనసాగుతాయి. అలాగే వెనుకబడిన వర్గాలకు, అంటే ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్నిచ్చారు. ఖచ్చితమైన 5 ఏళ్ల పదవీకాలం ఉంటుంది.
ఒకవేళ ముందే రద్దయితే 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి. ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దశాబ్దాల పాటు జరపకుండా ఆపేసేవాళ్లు. ఈ చట్టం ఆ నియంతృత్వానికి చెక్ పెట్టింది. 5 ఏళ్ల పదవీకాలం, రిజర్వేషన్లు ఇవి ఖచ్చితంగా గొప్ప పరిణామాలే, నేను అంగీకరిస్తాను. కానీ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తాను. ఒక మున్సిపాలిటీ 4 ఏళ్లకే రద్దయిందనుకుందాం. రూల్ ప్రకారం 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి. కానీ ఎన్నికైన కొత్త బాడీ పూర్తి 5 ఏళ్లు అధికారంలో ఉండదు. కేవలం ఆ మిగిలిపోయిన 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. అవును, రిమైండర్ పీరియడ్కు మాత్రమే ఉంటారు. రైట్. ఒకవేళ రద్దయినప్పుడు మిగిలిన కాలం 6 నెలల కంటే తక్కువే ఉంటే అసలు ఎన్నికలే జరపరు. పోనీ 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న చోట వార్డు కమిటీలు వేస్తారు సరే. ఆ కమిటీల కూర్పు ఎలా ఉంటుంది? మున్సిపాలిటీల్లో ఓటు హక్కు లేని నిపుణులను సభ్యులుగా వేస్తారు. అలాగే ఆ ప్రాంతం పరిధిలోకి వచ్చే లోక్సభ, రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా ఇందులో సభ్యులుగా చేర్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చారు. అలా ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరుగుతుంది కదా? సమన్వయం మాట దేవుడెరుగు. స్థానిక నాయకత్వాన్ని అణగదొక్కడం జరుగుతుంది. ఒక చిన్న వార్డ్ మెంబర్ తన వాయిస్ వినిపించాలనుకుంటే పక్కనే ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల ముందు ఎలా మాట్లాడగలడు? పెద్ద నాయకుల పెత్తనం స్థానిక సంస్థల మీద పడదా? అక్కడే నేను ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోంచి లాగేసి రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అప్పగించారు. ఓటర్ల జాబితా తయారీ నుంచి ఎలక్షన్స్ నిర్వహణ వరకు అంతా వాళ్లదే. అది పేపర్ మీద బాగానే ఉంటుంది. ప్రాక్టికల్గా కూడా అంతే. ఈ చట్టం ఎంత స్ట్రాంగ్ అంటే వార్డుల విభజన లాంటి విషయాల్లో కోర్టులు సైతం జోక్యం చేసుకోలేవు. బార్ టు ఇంటర్ఫిరెన్స్ బై కోర్ట్స్ అంటారు దీన్ని. ఒకవేళ ఎన్నికల వివాదం వస్తే రాష్ట్ర శాసనసభ నిర్దేశించిన అథారిటీకి మాత్రమే ఎలక్షన్ పిటిషన్ వెయ్యాలి. ఇలాంటి స్వతంత్ర వ్యవస్థ ఉన్నప్పుడు పెద్ద నాయకుల పెత్తనం చెల్లుబాటు కాదు. ఇకపోతే మీరు పదే పదే అంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే 12వ షెడ్యూల్, అదే ఆర్టికల్ 243W, ఈ స్థానిక సంస్థల భుజస్కంధాలపై మోపిన 18 విధులను ఒక్కసారి పరిశీలిస్తే ఆ ఆర్థిక భారమేంటో అర్థమవుతుంది. ఆ 18 విధులు స్థానిక ప్రభుత్వాల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి కదా? ప్రాముఖ్యతను కాదు, వాళ్ళ నిస్సహాయతను తెలియజేస్తాయి. ఎందుకో చెప్తాను వినండి. ఆ 18 విధులు ఏంటి? టౌన్ ప్లానింగ్, భూ వినియోగం, ఆర్థిక సామాజిక అభివృద్ధి ప్రణాళికలు. అక్కడితో ఆగిందా? లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అవును. రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇళ్లకు, ఇండస్ట్రీలకు నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంకా ఫైర్ సర్వీసులు, పట్టణాటవీకరణ, పర్యావరణ పరిరక్షణ. ఇవి మాత్రమే కాదు, బలహీన వర్గాల పరిరక్షణ కూడా చాలా ముఖ్యం కదా? ఎగ్జాక్ట్లీ. వికలాంగులు, మానసిక వికలాంగులతో సహా బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ, మురికివాడల అభివృద్ధి, అర్బన్ పావర్టీ నిర్మూలన, అలాగే పార్కులు, తోటలు, ఆటస్థలాలు వంటి సదుపాయాలు, సాంస్కృతిక విద్యాసంబంధిత అంశాల ప్రోత్సాహం. శ్మశాన వాటికల నిర్వహణ కూడా వారే చూడాలి. రైట్. శ్మశాన వాటికలు, విద్యుత్ దహన వాటికలు, పశువుల దొడ్లు, జంతువులపై హింస నివారణ, ఇంకా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ అంటే వైటల్ స్టాటిస్టిక్స్ నమోదు, వీధి దీపాలు, బస్ స్టాప్లు, పార్కింగ్ స్థలాలు, కబేళాలు, చర్మకారుల కర్మాగారాల నియంత్రణ. ఇలా మొత్తం 18 బరువైన బాధ్యతలను మీరు లిస్టౌట్ చేసి మునిసిపాలిటీలకి ఇచ్చేశారు. బానే ఉంది. కాని వీటికి నిధులెక్కడ్నుంచి వస్తాయి? పన్నులు వసూలు చేస్తారు కదా? అక్కడే ఉంది అసలు చిక్కు. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీ ఇంట్లో ఒక 21 ఏళ్ల కుర్రాడున్నాడనుకున్నాం. మీరు వాణ్ణి పిలిచి, ఇదిగో ఇంటి బాధ్యత అంతా నీదే, కిరాణా సరుకులు తేవాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇల్లు రిపేర్ చేయించాలి అని 18 పనుల లిస్ట్ ఇచ్చారు. వాడికొక క్రెడిట్ కార్డు కూడా ఇచ్చారు. కాని ఆ కార్డు పిన్ నంబర్ మాత్రం మీరు వాడికి చెప్పలేదు. వాడు ఏ చిన్న వస్తువు కొనాలన్నా వచ్చి మిమ్మల్ని బతిమలాడుకోవాలి. ఆ పిన్ నంబర్ ఎంటర్ చేస్తేనే వాడికి డబ్బులొస్తాయి. మునిసిపాలిటీల పరిస్థితి ఎగ్జాక్ట్లీ ఇదే. అంటే వయసు గురించెందుకు ప్రస్తావించారిక్కడ? ఎందుకంటే ఎమ్మెల్యే కావాలంటే 25 ఏళ్లు ఉండాలి. కాని స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస వయసు 21 ఏళ్లకు తగ్గించారు. యువతను ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయమే. కాని ఆ 21 ఏళ్ల యువకుడికి మీరు చెప్పిన ఆ 18 పనుల బాధ్యత ఇచ్చి వాడి చేతులు కట్టేశారు.
ఎందుకంటే మునిసిపాలిటీలు సొంతంగా ఏ పన్నులు వసూలు చేయాలి, ఏ ఫీజులు వేయాలి అనేది పూర్తిగా రాష్ట్ర శాసనసభ ఇష్టానికే వదిలేశారు. ఇది క్రెడిట్ కార్డ్ ఇచ్చి పిన్ నంబర్ ఇవ్వకపోవడం లాంటిది కాదా? మీ క్రెడిట్ కార్డ్ ఎగ్జాంపుల్ చాలా క్యాచీగా ఉంది. కానీ అక్కడ పిన్ నంబర్ లాక్ అయిపోలేదు. ఒక ఖచ్చితమైన అకౌంటింగ్ అండ్ ఆడిట్ మెకానిజం ఉంది. ఫండ్స్ ఇష్టమొచ్చినట్టు ఇవ్వకుండా ఆపడానికి రాష్ట్రాలకు కుదరదు. ఎలా కుదరదు? ఎందుకంటే ప్రతి 5 ఏళ్లకు ఒక రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చెయ్యాలని ఈ చట్టం నిర్దేశించింది. ఏ పన్నులు, టోల్స్, ఫీజులు మున్సిపాలిటీలకు పంచాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన గ్రాంట్స్ ఇవ్వాలి, వారి ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి అనే దానిపై ఈ కమిషన్ గవర్నర్కు సిఫార్సులు చేస్తుంది. అంతేకాదు, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కూడా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను పెంచడం ద్వారా మున్సిపాలిటీలకు నిధులు ఎలా చేకూర్చాలో సలహాలిస్తుంది. చూడండి, మీరు వాడిన ఆ ఒక్క పదం చాలు, సిఫార్సులు. ఫైనాన్స్ కమిషన్లు ఇచ్చేవి కేవలం సిఫార్సులు మాత్రమే, ఆదేశాలు కాదు. గవర్నర్ ఆ రిపోర్ట్ను రాష్ట్ర శాసనసభ ముందు పెడతారు. కానీ దాన్ని అమలు చెయ్యాలా వద్దా అనేది అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ పొలిటికల్ విల్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు అకౌంట్స్ నిర్వహణ, ఆడిటింగ్ విధానాన్ని నిర్ణయించే అధికారం కూడా పూర్తిగా రాష్ట్ర శాసనసభదే కదా. కానీ ప్రణాళికల విషయంలో, ప్లానింగ్ విషయంలో వాళ్లకున్న అటానమీని మీరు గమనించాలి. ఆర్టికల్ 243ZD కింద ప్రతి జిల్లాలో పల్లెలు మరియు పట్టణాల ప్రణాళికలను అనుసంధానించేందుకు జిల్లా ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో 4/5 వంతు అంటే 80% సభ్యులు జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి ఎన్నికైన వారే ఉండాలి. ప్లానింగ్ కమిటీల గురించి మాట్లాడుతున్నారు. అవును, వీరు స్థానిక వనరులను, నీటి భాగస్వామ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా డెవలప్మెంట్ ప్లాన్ తయారుచేస్తారు. అలాగే మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో, అంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న చోట మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఉంటుంది. ఆర్టికల్ 243ZE ఇది. ఇందులో కనీసం 2/3 వంతు అంటే 66.6% సభ్యులు స్థానికంగా ఎన్నికైన వారే ఉంటారు. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేస్తారు. అంటే క్షేత్రస్థాయి ప్రణాళికలో స్థానిక ప్రజాప్రతినిధులదే సింహభాగం. ఇది అధికార వికేంద్రీకరణ కాక మరేమిటి? ప్రణాళికలు వేసుకోవడానికి వికేంద్రీకరణ జరిగింది నేను కాదనను. నేనొక స్మార్ట్ సిటీకి అద్భుతమైన ప్లాన్ గీసి మీ ముందు పెట్టగలను. కాని దాన్ని అమలు చేయడానికి, మురికివాడల్లో రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు బాగుచేయడానికి ఫండ్స్ కోసం ఆ స్థానిక మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు, రాజధాని వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితుంది. బడ్జెట్ అలొకేషన్స్ వస్తాయి కదా. చట్టం ప్రకారం జూన్ 1, 1993న ఇది అమల్లోకి వచ్చాక పాత చట్టాలన్నీ గరిష్టంగా 1 సంవత్సరం పాటు మాత్రమే అమలులో ఉంటాయి. ఆలోపు రాష్ట్రాలన్నీ తమ చట్టాలను 74వ సవరణకు అనుగుణంగా మార్చుకోవాలని షరతు పెట్టారు. అన్ని రాష్ట్రాలు మార్చాయి. కాని దశాబ్దాలు గడిచినా పూర్తిస్థాయిలో ఆర్థికాధికారాల బదిలీ జరిగిందా? ఢిల్లీ లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఆర్టికల్ 243ZD, 243ZEలను అంటే ఈ ప్లానింగ్ కమిటీలను స్వయంగా రాష్ట్రపతి మినహాయించిన విషయం కూడా మనం మర్చిపోకూడదు. రాజ్యాంగబద్ధమైన ముసుగు వేశారు కాని ఫండ్స్కి మాత్రం పైనే ఉంచుకున్నారు. చూడండి, రాజ్యాంగమనేది ఒక బౌండరీని, ఒక ఫ్రేమ్వర్క్ని మాత్రమే గీస్తుంది. స్థానిక పరిస్థితుల్ని బట్టి, రాష్ట్రాల ఆర్థిక వనరుల్ని బట్టి ఎలా అమలు చెయ్యాలన్నది రాష్ట్రాల విజ్ఞతకే వదిలేయటం నిజమైన ఫెడరలిజం. దాన్ని మనం తప్పుపట్టలేము. అలా వదిలేయటం వల్లే కదా మునిసిపాలిటీలు కేవలం చెత్తెత్తే సంస్థలుగా, వీధి దీపాలు వేసే ఏజెన్సీలుగా మిగిలిపోయాయి. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను మనం ముగింపు దశకు తీసుకొద్దాం. ఒకవైపు చూస్తే 74వ రాజ్యాంగ సవరణ చట్టం అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యానికి ఒక బలమైన ఫౌండేషన్ వేసిందని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. క్రమం తప్పకుండా 5 ఏళ్లకు ఎన్నికలు జరగడం, దాన్ని స్వతంత్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించడం, ఎస్సీ, ఎస్టీలకు మరియు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఇది భారతీయ సమాజంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. ఇదొక చారిత్రక విజయం. మరోవైపు ఆ రాజ్యాంగ బద్ధతను, ఆ ఫౌండేషన్ను గౌరవిస్తూనే నేనొక మాట చెప్తాను. కేవలం నిర్మాణముంటే సరిపోదు. 12వ షెడ్యూల్లో పేర్కొన్న ఆ 18 కీలకమైన విధులను స్థానిక సంస్థలు సమర్థవంతంగా నిర్వర్తించాలంటే ఆర్థిక స్వయం ప్రతిపత్తి అత్యవసరం.
రాజ్యాంగంలో వాడిన రాష్ట్ర శాసనసభ నిర్ణయించవచ్చు అనే ఆ ఒక్క లైనే స్థానిక సంస్థల పాలిట శాపంగా మారుతోంది. అవును, అది ఒక వ్యూ. అధికారాల బదిలీ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై ఆధారపడటం వల్ల వాస్తవ రూపంలో మునిసిపాలిటీలు ఆశించిన స్థాయిలో పరిపాలనాపరమైన స్వేచ్ఛను ఆస్వాదించలేకపోతున్నాయి. ఇది కాదనలేని సత్యం. అంటే ఇది చట్టం యొక్క వైఫల్యం కాదు, ఆ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాల రాజకీయ ఇచ్ఛాశక్తికి సంబంధించిన అంశమని మన ఇద్దరి చర్చ సారాంశంగా భావించవచ్చు. ఈ సంక్లిష్టతను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి స్థానిక పన్నుల విధానం, గ్రాంట్ల పంపిణీ వంటి రాజ్యాంగపరమైన పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరముంది. మన చర్చ ప్రారంభంలో చెప్పుకున్న ఆ ఇంటి ఉదాహరణకే వద్దాం. 74వ రాజ్యాంగ సవరణ ఆ ఇంటికి అద్భుతమైన డిజైన్ ఇచ్చింది, గట్టి పునాది వేసింది, అందులో ఎవరెవరు నివసించాలో రిజర్వేషన్ల ద్వారా స్పష్టంగా చెప్పింది. కానీ ఆ ఇంటికి వెలుగునిచ్చే విద్యుత్ మీటర్లు, నీటి వాల్వులు ఇప్పటికీ రాష్ట్ర సెక్రటేరియట్లోనే ఉన్నాయన్నది వాస్తవం. ఆ స్విచ్ బోర్డును స్థానికుల చేతికి పూర్తిగా ఎప్పుడిస్తారన్నదే మన ముందున్న అతిపెద్ద సవాలు. ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే మన ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనం. ఆ దిశగా వినేవాళ్లు కూడా తమదైన రీతిలో ఆలోచిస్తారని ఆశిస్తూ ఈనాటి చర్చను ఇక్కడితో ముగిస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. వెల్కమ్ టు ది డిబేట్. మీ ఇంటి ముందు చెత్త తీయకపోయినా, లేక వీధి దీపం వెలగకపోయినా, లేకపోతే కుళాయిలో నీళ్లు రాకపోయినా మీరు వెంటనే ఎవరిని నిలదీస్తారు? అంటే సాధారణంగా ఎవరైనా తమ స్థానిక కార్పొరేటర్నో లేదా మున్సిపల్ చైర్మన్నో అడుగుతారు కదా. ఎగ్జాక్ట్లీ. కాని వాస్తవానికి మీ మున్సిపాలిటీలో నిజమైన అధికారం మీరు ఎన్నుకున్న నాయకుడి చేతిలో ఉండకపోవచ్చు. అంటే దాన్ని నడిపించే ఒక ప్రభుత్వ అధికారి చేతిలో ఉందని, ఆ అధికారి అసలు మీ నాయకుడి మాట వినాల్సిన అవసరమే లేదని తెలిస్తే? అవును, అది ఖచ్చితంగా ఆశ్చర్యపడుస్తుంది. రైట్. సో ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక సంక్లిష్టమైన కంటికి కనిపించని పరిపాలనా పజిల్ గురించే మాట్లాడుకోబోతున్నాం. డిసెంబర్ 1992లో ఉభయ సభల ఆమోదం పొంది, ఆ తర్వాత ఏప్రిల్ 1993లో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన 74వ రాజ్యాంగ సవరణ, ఇది మన పట్టణ స్థానిక సంస్థలకు, అనగా అర్బన్ లోకల్ బాడీస్కు ఒక స్పష్టమైన రూపాన్నిచ్చింది. అవును, ఈ చట్టం ఆధారంగా మొత్తం 8 రకాల స్థానిక సంస్థలు ఏర్పాటయ్యాయి. కరెక్ట్. సో ఈరోజు మనం విశ్లేషించబోయే ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఈ 8 రకాల సంస్థలు, రకరకాల సిబ్బంది వ్యవస్థలు మరియు నామినేటెడ్ ఏజెన్సీలతో కూడిన ఈ నిర్మాణం నిజంగా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణను బలోపేతం చేస్తుందా, లేక స్థానిక స్వయం ప్రతిపత్తిని నీరుగార్చి బ్యూరోక్రసీకి, అంటే అధికారుల పాలనకు పెద్దపీట వేస్తుందా? నా అభిప్రాయం ప్రకారం ఈ వైవిధ్యమైన నిర్మాణం మన దేశ భౌగోళిక, ఆర్థిక, జనాభా అవసరాలకు తగినట్లుగా ఎంతో అద్భుతంగా, శాస్త్రీయంగా రూపొందించబడిన విధానం. చూడండి, నేను ఈ వ్యవస్థను కొంచెం భిన్నమైన కోణంలో చూస్తున్నానండి. 74వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం గొప్పదే కావచ్చు, కాని మీరు సమర్థిస్తున్న ఈ 8 రకాల సంస్థల నిర్మాణాన్ని, వాటిలోని సిబ్బంది నియామకాలను నిశితంగా గమనిస్తే నాకు ఆచరణలో ఒక భయంకరమైన వాస్తవం కనిపిస్తోంది. అంటే మీ ఉద్దేశంలో ఎక్కడ లోపముందంటారు? ఎటు చూసినా నామినేటెడ్ సభ్యుల ప్రాబల్యం, ఇంకా పూర్తిగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నలలో పనిచేసే సిబ్బంది వ్యవస్థలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి అసలైన స్థానిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని, స్వయం ప్రతిపత్తిని మూలాల నుంచే దెబ్బతీస్తున్నాయని నేను స్పష్టంగా విశ్వసిస్తున్నాను. మీ ఆందోళన నాకర్థమవుతోంది. కానీ ఇంకో కోణం నుంచి కూడా ఈ వ్యవస్థను చూద్దాం. భారతదేశంలాంటి అత్యంత వైవిధ్యమైన దేశంలో ఒకే సైజు అందరికీ సరిపోదు అనే సూత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఒక చిన్న గ్రామానికి కావలసిన పరిపాలన ఒక మహానగరానికి సరిపోదు. నిజమే, అవసరాలు వేరుగా ఉంటాయి. కరెక్ట్. అందుకే ఈ 8 సంస్థల నిర్మాణంలో ఉన్న ఆచరణాత్మకతను గమనిద్దాం. ఉదాహరణకు ఢిల్లీ, ముంబై, కోల్కతా లాంటి భారీ నగరాల కోసం మొదటి రకం సంస్థ అయిన మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి చాలా బలమైన సంస్థలు. ఇవి రాష్ట్రాలైతే రాష్ట్ర శాసనసభల చట్టాల ద్వారా, కేంద్రపాలిత ప్రాంతాలైతే నేరుగా పార్లమెంటు చట్టాల ద్వారా ఏర్పడతాయి.
కానీ వాటిలో కూడా అధికారాల విభజన ఉంటుంది కదా. అవును, ఒక కార్పొరేషన్లో ప్రధానంగా 3 విభాగాలు ఉంటాయి. మొదటిది కౌన్సిల్. ఇందులో ప్రజలచే ఎన్నికైన కౌన్సిలర్లతో పాటు నామినేటెడ్ సభ్యులు, ఒక మేయర్ ఉంటారు. రెండవది స్టాండింగ్ కమిటీలు. ప్రజారోగ్యం, విద్య లాంటి పనులను వేగంగా చేయడానికి ఇవి ఉంటాయి. ఇక మూడవది అత్యంత కీలకమైనది, కమిషనర్. ఇక్కడే అసలు సమస్య అంతా. ఒక నిమిషం. ఈ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమిస్తోంది. ఇక రెండవ రకం సంస్థ మున్సిపాలిటీ. ఇవి కార్పొరేషన్లంత పెద్దవి కావు, చిన్న నగరాలు, పట్టణాల కోసం ఏర్పాటవుతాయి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశమేంటంటే, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ లేదా చైర్మన్కు కార్పొరేషన్ మేయర్తో పోలిస్తే పరిపాలనలో చాలా ఎక్కువ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. మున్సిపల్ పరిపాలనకు ఆయనే కేంద్ర బిందువు. అయినా సరే రోజువారీ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమిస్తోంది కదా. అవును, నియమిస్తోంది. కానీ నగరాల స్థాయిని బట్టి ఇంత స్పష్టమైన విభజన చేయడం ఎంతో ఆచరణాత్మకమైనది కదా అని నేనంటున్నాను. మీరు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల గురించి బాగానే వివరించారు. అందులో కొంత ప్రజాస్వామ్యం ఉందని నేను కూడా అంగీకరిస్తాను. కానీ మిగిలిన 6 సంస్థల పరిస్థితి ఏంటి? వాటిలో ఉన్న ప్రజాస్వామ్య లోపం గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ప్రజాస్వామ్య లోపం అని ఎలా అంటారు? ఉదాహరణకు, ఒక ప్రాంతం పారిశ్రామికీకరణ వల్ల వేగంగా అభివృద్ధి చెందుతోంది అనుకుందాం, లేదా మున్సిపాలిటీ కావడానికి ఇంకా అన్ని అర్హతలు సాధించని ఒక ప్రాంతం ఉంది అనుకోండి. అక్కడే మనకు 3వ రకం సంస్థ నోటిఫైడ్ ఏరియా కమిటీ కనిపిస్తుంది. అవును, అది ట్రాన్సిషన్లో ఉన్న ఏరియాల కోసం కదా. కరెక్టే. కానీ ఇది అనీసని శాసనసభ చట్టం ద్వారా కూడా ఏర్పడదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏర్పడుతుంది. కాగితం మీద చూస్తే మున్సిపాలిటీకి ఉండే అధికారాలే ఉంటాయి. కానీ విచిత్రం ఏమిటంటే, ఇందులో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన సభ్యులే ఉంటారు. చైర్మన్తో సహా ప్రతి ఒక్కరూ నామినేటెడ్. ఇది చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది అవసరం కదా. సరే, ఇక 4వది టౌన్ ఏరియా కమిటీ చూడండి. ఇది చిన్న పట్టణాల కోసం ప్రత్యేక రాష్ట్ర చట్టం ద్వారా ఏర్పడుతుంది. డ్రైనేజ్, రోడ్లు, వీధి దీపాలు లాంటి పరిమిత విధులు మాత్రమే ఉంటాయి. ఇది పూర్తిగా ఎన్నికైనది కావచ్చు, లేదా పూర్తిగా నామినేటెడ్ కావచ్చు. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. ఇక 6వ సంస్థ అయిన టౌన్షిప్ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టౌన్షిప్ల గురించే కదా మీరు చెప్పేది? అవునండి. భారీ ప్రభుత్వ రంగ సంస్థలు తమ ప్లాంట్ల దగ్గర ఉద్యోగుల కోసం భారీ కాలనీలు కట్టుకుంటాయి కదా. ఈ టౌన్షిప్లలో పరిపాలన కోసం కేవలం ఒక టౌన్ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే ఉంటారు. ఇందులో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసలు ఒక్కరు కూడా ఉండరు. ఇది కేవలం బ్యూరోక్రాటిక్ వ్యవస్థకు ఒక పొడిగింపు మాత్రమే కదా. అధికారులు అజమాయిషీ చేసే ఈ వ్యవస్థలను అసలు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అని ఎలా అంటారు? మీరు చెప్పినట్లు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు లేకపోవచ్చు, కానీ ఒక నౌకను నడపడానికి కేవలం ప్రయాణికుల ఓట్లు మాత్రమే సరిపోవు కదా. నైపుణ్యమున్న నావికులు కూడా కావాలి కదా. కొన్ని భౌగోళిక ప్రాంతాల అవసరాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కావు. ఉదాహరణకు 5వ రకం సంస్థ అయిన కెంటోన్మెంట్ బోర్డులనే తీసుకోండి. అవి పూర్తిగా సైనిక ప్రాంతాలు కదా. అవును, జాతీయ భద్రతా దృష్ట్యా అవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తాయి. 1924 నాటి పాత చట్టాన్ని రద్దు చేస్తూ పౌర జనాభాకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కంటోన్మెంట్ చట్టం 2006ను కేంద్రం తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. జనాభా ఆధారంగా వీటిని 4 కేటగిరీలుగా విభజించారు. జనాభా ఆధారంగా విభజనైతే చేశారు, కానీ ఆ కూర్పు క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందో నేను వివరిస్తాను చూడండి. చెప్పండి. సివిల్ జనాభా 50,000 పైన ఉంటే కేటగిరీ 1, 10,000 నుండి 50,000 మధ్య ఉంటే కేటగిరీ 2, 2,500 నుండి 10,000 వరకు ఉంటే కేటగిరీ 3, ఇక 2,500 కంటే తక్కువ ఉంటే కేటగిరీ 4. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ అంటున్న కేటగిరీ 1 బోర్డు కూర్పు చూద్దాం. ఇందులో మొత్తం 15 మంది సభ్యులుంటారు. రైట్. ఆ 15 మందిలో 1 మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్, ఈయనే ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ అవుతారు. 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 3 హెల్త్ ఆఫీసర్, 4 డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నామినేట్ చేసే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, 5
కమాండింగ్ ఆఫీసర్ నామినేట్ చేసే 3 మిలిటరీ ఆఫీసర్లు. 6 ప్రజలచే ఎన్నుకోబడిన 8 మంది సభ్యులు. 7 భారత రాష్ట్రపతి చేత నియమించబడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అవును, ఈ ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 ఏళ్లుంటుంది. వారి నుండి ఒక వైస్ ప్రెసిడెంట్ ఎన్నికవుతారు కదా. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అస్సలు పాయింట్ ఏంటంటే ఆ 15 మందిలో 8 మంది మాత్రమే ప్రజలచే ఎన్నుకోబడినవారు. మిగిలిన 7 మంది మిలిటరీ లేదా నామినేటెడ్ అధికారులు. నిర్ణయం తీసుకునేటప్పుడు బోర్డు ప్రెసిడెంట్ అయిన మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్కున్న అధికారం ముందు ఈ 8 మంది ఓట్లు ఎలా వీగిపోతాయో అర్థం చేసుకోండి. అంటే అక్కడ కూడా ప్రజాస్వామ్యం నామమాత్రమే అంటారా? ఖచ్చితంగా. ఇక 7వ రకం సంస్థ అయిన పోర్ట్ ట్రస్ట్ల విషయానికొస్తే ముంబై, కోల్కతా, చెన్నై లాంటి ఓడరేవు ప్రాంతాల్లో పార్లమెంటు చట్టం ద్వారా ఇవి ఏర్పడతాయి. ఇందులో కూడా అధికారులే చైర్మన్గా ఉంటారు. మీరు దీనిని బ్యాలెన్స్ అంటుండవచ్చు, కానీ నేను దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టమైన ఆధిపత్యం అంటాను. మీ వాదన వినడానికి బలంగానే ఉంది, కానీ నేను దీనిని కొంచెం భిన్నంగా విశ్లేషిస్తాను. భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఈ 7 రకాల సంస్థలు ఏర్పడితే 8వది ఒక విభిన్నమైన కేటగిరీ. అవే స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్. ఆహా, ఇవి ఇంకా ప్రమాదకరమైనవి. ఒక్క నిమిషం వినండి. ఇప్పటివరకు మనం ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ ఏజెన్సీలకు ఒక నిర్దిష్టమైన ప్రాంతం కాకుండా ఒక నిర్దిష్టమైన ఫంక్షన్ అంటే విధి ప్రధానం. పట్టణ అవసరాలు పెరుగుతున్న కొద్దీ ఒకే మున్సిపాలిటీ అన్ని పనులు చెయ్యలేకపోవచ్చు. అందుకే రాష్ట్ర చట్టాల ద్వారా 7 రకాల ఫంక్షనల్ బాడీలను ఏర్పాటు చేశారు. ఏంటో ఏం చెప్తాను. టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులు, హౌసింగ్ బోర్డులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డులు, సిటీ ట్రాన్స్పోర్ట్ బోర్డులు. కరెక్ట్. ఒక కార్పొరేషన్ తన రోజువారీ పారిశుద్ధ్యం లాంటి ప్రాథమిక విషయాలపై దృష్టి పెడితే, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేదా సిటీ బస్ ట్రాన్స్పోర్ట్ లాంటి స్పెషలైజ్డ్ పనులను ఈ స్వయం ప్రతిపత్తిగల ఏజెన్సీలు చూసుకుంటాయి. పరిపాలనా భారాన్ని తగ్గించే ఒక అద్భుతమైన పంపిణీ వ్యవస్థ కదా ఇది. చూడండి, నేను మీతో అస్సలు ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే మీరు వాడుతున్న స్వయం ప్రతిపత్తి అనే పదం ఇక్కడ స్థానిక సంస్థలకు వర్తించదు. ఈ స్పెషల్ పర్పస్ ఏజెన్సీల గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మున్సిపాలిటీ అనేది ఒక ఇంటి యజమాని లాంటిది. ఓకే. ఇంటి పనుల కోసం ప్లంబర్ను ఎలక్ట్రీషియన్ను పిలుస్తారు. ఇక్కడ ప్లంబర్ అంటే వాటర్ బోర్డ్, ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనుకోండి. విచిత్రమేంటంటే ఈ ప్లంబర్, ఎలక్ట్రీషియన్ యజమాని అయిన మున్సిపాలిటీ మాట వినరు. వారు బయటనుంచి వచ్చిన మరొకరి మాట అంటే రాష్ట్ర ప్రభుత్వ మాట వింటారు. మున్సిపాలిటీలకు అనుబంధ సంస్థలుగా వారు పనిచేయరు. దే ఆర్ నాట్ సబార్డినేట్ ఏజెన్సీస్. అంటే వాళ్ళు ఇండిపెండెంట్ అంటారు. అవును. ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించే బోర్డును ఏర్పాటు చేస్తే, ఇలా ఏ పనికి ఆ సంస్థను విడగొడితే ఇక క్షేత్రస్థాయిలో ఉన్న స్థానిక మున్సిపల్ బాడీలు చేసేదేంటి? వారి అధికారాలను లాగేసుకోవడం కాదా ఇది? నేను దాన్ని అధికారాలను లాగేసుకోవటం అనను, నైపుణ్యాల ఆధారంగా బాధ్యతల పంపిణీ అంటాను. సరే, మీరు ఈ నామినేటెడ్ బోర్డుల గురించి ఆందోళన చెందుతున్నారు, కానీ ఈ సంస్థలన్నింటినీ అసలు నడిపేది ఎవరు? ఆ అధికారులే కదా. మున్సిపల్ పర్సనల్ సిస్టమ్స్. ఆ అధికారులు ఏ వ్యవస్థ కింద నియమితులయ్యారన్న దాన్నిబట్టి ఈ స్వయం ప్రతిపత్తి ఎంతుందో అర్థమవుతుంది. భారతదేశంలో మున్సిపల్ సిబ్బంది కోసం 3 రకాల వ్యవస్థలున్నాయి. అవును, సెపరేట్, యూనిఫైడ్, ఇంకా ఇంటిగ్రేటెడ్. కరెక్ట్. ఫస్ట్ది సెపరేట్ పర్సనల్ సిస్టమ్. ఇది అత్యంత విస్తృతమైనది. ఇందులో ప్రతి స్థానిక సంస్థ తమకు కావలసిన సిబ్బందిని తామే నియమించుకుంటుంది, బదిలీలు ఉండవు. ఇది మీరు కోరుకునే స్థానిక స్వయం ప్రతిపత్తికి పెద్దపీట వేసే వ్యవస్థే కదా. రెండవది యూనిఫైడ్ పర్సనల్ సిస్టమ్. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని నియమిస్తుంది. వీరిని రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల మధ్య బదిలీ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. మరి ఇంటిగ్రేటెడ్ పర్సనల్ సిస్టమ్ గురించి కూడా చెప్పండి. చెప్తాను. మూడవది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, మరింత సమగ్రమైనది. ఇందులో స్థానిక సంస్థల సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది అసలు వేరు కాదు. ఇద్దరూ ఒకే సర్వీస్లో ఉంటారు. అంటే ఒక మున్సిపల్ అధికారిని రేపు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్కు కూడా బదిలీ చేయవచ్చు. ఒడిస్సా, బీహార్, కర్ణాటక,
పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. చూడండి, మన దేశంలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవడానికి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో. ఆప్షన్లు ఉన్నాయన్నది నిజమే, కాని అందులో జరుగుతున్న అంతర్గత రాజకీయాలను కూడా మనం చూడాలి కదా. మీరు చెప్పిన మొదటి విధానం, సపరేట్ సిస్టమ్, స్థానిక స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తుంది. దాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తాను. కాని ఈ యూనిఫైడ్ మరియు ఇంటిగ్రేటెడ్ వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మున్సిపల్ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. గుప్పిట్లో పెట్టుకోవడం అనడం కొంచెం అతిశయోక్తి కాదా? అస్సలు కాదు. ఒక మున్సిపల్ కమిషనర్ను నియమించేది, అతనికి ప్రమోషన్ ఇచ్చేది, బదిలీ చేసేది రాష్ట్ర ప్రభుత్వమైనప్పుడు అతను ఎవరికి విధేయుడుగా ఉంటాడు? తనను ఎన్నుకొని ఆ మున్సిపాలిటీ కౌన్సిల్కు జవాబుదారీగా ఉంటాడా, లేక తన కెరీర్ను శాసించే రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటాడా? కౌన్సిలర్లు ఒక తీర్మానం చేస్తే అది ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ఆ అధికారి దాన్ని అమలు చేయకుండా ఫైల్ తొక్కిపెడతాడు. బదిలీల విషయంలో మీ వాదనలో కొంత నిజం ఉండొచ్చు. కానీ ఆ అధికారులకు జాతీయ స్థాయిలో ఇచ్చే అత్యున్నత స్థాయి శిక్షణ నాణ్యతను మనం విస్మరించలేం కదా. స్థానిక సంస్థల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఎన్నో సంస్థలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను కాదనట్లేదు. అవును. ఉదాహరణకు 1927లోనే ముంబైలో ఏర్పాటైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దీనికి నాంది పలికింది. ఆ తర్వాత 1963–65 మధ్య నూరుద్దీన్ అహ్మద్ కమిటీ కీలకమైన సిఫార్సులతో 1967లో న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏర్పాటైంది. 1968లో రీజనల్ సెంటర్లు వచ్చాయి. అలాగే 1976లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అంటే NIUA, ఇంకా 1985లో హ్యూమన్ సెటిల్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఢిల్లీలో స్థాపించబడ్డాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇంతటి సుదీర్ఘమైన పటిష్టమైన శిక్షణా వ్యవస్థ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులు క్షేత్రస్థాయిలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారులు సమర్థులే, వాళ్లు తీసుకున్న ట్రైనింగ్ కూడా గొప్పదే కావచ్చు. కాని వ్యవస్థ వారిని ఆ సమర్థతను స్థానిక ప్రజల కోసం స్వతంత్రంగా వాడనిస్తుందా అన్నదే నా అసలు ప్రశ్న. సరే, ఇప్పటివరకు మనం ఈ సంస్థలు, అధికారుల గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ మొత్తం యంత్రాంగం బ్రతకాలంటే నిధులు కావాలి కదా. అదే మునిసిపల్ రెవెన్యూ. దాని సంగతేమిటి? చాలా కీలకమైన పాయింట్కొచ్చారు. మున్సిపాలిటీలకు ఆదాయం ప్రధానంగా 5 మార్గాల ద్వారా వస్తుంది. ఫస్ట్, ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నుల ఆదాయం. ఇందులో ఆస్తి పన్ను అత్యంత కీలకమైనది. అవును, అది వెన్నెముక లాంటిది. కరెక్ట్. దీంతోపాటు వినోద పన్ను, ప్రకటనల పన్ను, వృత్తి పన్ను, నీటి పన్ను, జంతువులపై పన్ను, లైటింగ్, తీర్థయాత్రలు, మార్కెట్, కొత్త వంతెనల టోల్ పన్ను లాంటివి వారు స్వంతంగా వసూలు చేసుకోవచ్చు. అదనంగా లైబ్రరీ, ఎడ్యుకేషన్, బెగ్గరీ సెస్లు కూడా విధించే అధికారముంది. రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అద్దెలు, ఫీజులు, ఫైన్లు, యూజర్ ఛార్జీలు ఇందులో ఉంటాయి. రైట్. మరి మిగతా 3? మూడవది గ్రాంట్లు. నాల్గవది డివల్యూషన్. ఇది రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాల్సిన పన్నుల వాటా. ఇక 5వది రుణాలు. ఆర్థిక సంస్థల నుండి వారు ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకోవచ్చు. ఇంత పకడ్బందీగా వనరుల మార్గాలు ఉన్నప్పుడు స్థానిక సంస్థలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయని ఎలా అంటారు? మీరు చెప్పిన ఈ 5 మార్గాలు కాగతంపై చదువుకోవడానికి చాలా బావున్నాయండి. పన్నులు వేసే అధికారం అపారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని వాస్తవానికి జరుగుతున్నది వేరు. అంటే ఏమంటారు? రాజకీయ సంకల్పం లేకపోవటం, ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి ఆస్తి పన్నులు పెంచకపోవడం వల్ల స్థానిక సంస్థలు సొంత ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్, యూజర్ ఛార్జీల ద్వారా నిధులు సమకూర్చుకునే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర గ్రాంట్లపై డివల్యూషన్ కోసం ఎదురుచూసేలా చేశారు. దీనికొక చారిత్రక ఉదాహరణ చెప్తాను. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ గురించి వినే ఉంటారు. అవును, 1954లో ఆర్టికల్ 263 ద్వారా ఏర్పాటైన సలహా మండలి కదా. కరెక్ట్. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి దీనికి చైర్మన్, రాష్ట్రాల స్థానిక పరిపాలనా మంత్రులు సభ్యులు. ఆసక్తికరమైన విషయమేమిటో తెలుసా? ప్రారంభంలో దీని పేరు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉండేది. కాని 1980లలో ఆ పేరులోంచి సెల్ఫ్ అనే పదాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఆ పదం అనవసరమని వారు భావించారు. కాని
పదం తీసేసినంత మాత్రాన విధులు మారిపోవు కదా. విధులేంటో చూడండి మరి. 1958 వరకు గ్రామీణ పట్టణ సంస్థలు రెండింటినీ చూసే ఈ కౌన్సిల్ ఆ తర్వాత కేవలం పట్టణ సంస్థలకే పరిమితమైంది. దీనికి 6 విధులున్నాయి. పాలసీ విషయాలపై సిఫార్సులు చేయడం, చట్టాల కోసం ప్రతిపాదనలు చేయడం, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని పరిశీలించడం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, కేంద్ర ఆర్థిక సహాయాన్ని సిఫార్సు చేయడం, ఆ సహాయంతో చేసిన పనిని సమీక్షించడం. చూశారా, అన్నీ పైనుంచి కిందికి వచ్చే ఆదేశాలే. పేర్లు మారొచ్చు, కాని రాజ్యాంగం కల్పించిన చట్రం ఎంతో బలమైనది అన్న వాస్తవాన్ని మనం విస్మరించలేం కదా. 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243 నుండి 243 వరకు అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను పొందుపరిచారు. ఉదాహరణకు 243 ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది. అది మంచిదే, నేను కాదనను. 243 అధికారాలను నిర్దేశిస్తుంది. 243 రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటును తప్పనిసరి చేస్తుంది. 243 జిల్లా ప్రణాళికా కమిటీలను, 243 మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తాయి. 7వ షెడ్యూల్లో స్థానిక ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉంది. అంతేకాదు, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతం అని స్పష్టంగా నిర్వచించారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతంగా మారుతున్న వాటిని ట్రాన్సిషనల్ ఏరియాగా గుర్తించారు. ఇంత పకడ్బందీ చట్రం ఉన్నప్పుడు వికేంద్రీకరణ జరగట్లేదనడం సరికాదేమో. రాజ్యాంగ ఆర్టికల్స్ గొప్పవే కావచ్చు, కాని అందులోని మినహాయింపులు కూడా విశ్లేషించాలి కదా. మినహాయింపులు అంటే? ఉదాహరణకు ఏపీ జైన్ నేతృత్వంలోని రూరల్ అర్బన్ రిలేషన్షిప్ కమిటీ 1963-66 మధ్య ఒక కీలకమైన సిఫార్సు చేసింది. చిన్న టౌన్ ఏరియా కమిటీలను పంచాయతీరాజ్లో కలిపేయాలని వారు సూచించారు. ఈ విభిన్నమైన సంస్థల వల్ల పరిపాలనలో గందరగోళం పెరుగుతోందని వారు దశాబ్దాల క్రితమే గుర్తించారు. అంతేకాకుండా ఈ 74వ సవరణకు భారీ మినహాయింపులున్నాయి. మీరు షెడ్యూల్డ్ ఏరియాల గురించి చెప్తున్నారా? అవునండి. షెడ్యూల్డ్ ప్రాంతాలున్న 10 రాష్ట్రాలకు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ఏరియాలకు మరియు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనే 4 రాష్ట్రాలలోని 10 గిరిజన జిల్లాలకు ఈ చట్టం నుండి పూర్తి మినహాయింపు ఉంది. అంటే మన స్థానిక ప్రభుత్వ వ్యవస్థ అనేది సార్వత్రికమైనది కాదు కదా. మన చర్చ ఒకసారి సారాంశాన్ని చూద్దాం. నా దృష్టిలో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక అత్యంత పటిష్టమైన చట్రం ఏర్పాటైంది. మున్సిపల్ కార్పొరేషన్ల నుండి కంటోన్మెంట్ల వరకు ఉన్న ఈ 8 సంస్థల నిర్మాణం, అలాగే సిబ్బందిని నియమించే 3 రకాల వ్యవస్థలు భారతీయ వైవిధ్యానికి సరిపోయే ఫ్లెక్సిబిలిటీనిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనా నైపుణ్యాన్ని సమతుల్యం చేసే అద్భుతమైన విధానం అని నేను నమ్ముతున్నాను. చూడండి, నేను దాన్ని పూర్తిగా అంగీకరించలేను. స్వతంత్ర ఏజెన్సీల ప్రాబల్యం, మున్సిపల్ అధికారులపై రాష్ట్ర సర్వీసుల పూర్తి నియంత్రణ, టౌన్ ఏరియా